మొత్తానికైతే కాంగ్రెస్ పాలన పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు అసలు చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం చూసింది, యావత్ మిగతా వాళ్ళు కూడా చూసినటువంటి సిచ్యువేషన్. ఆయనే వచ్చారు, ఆల్రెడీ కాంగ్రెస్ పాలన పైన తూర్పారబట్టారు. తూర్పారబట్టినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో వణుకు స్టార్ట్ అయిందనేది చెప్పకనే చెప్పచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రధానంగా ఆ వణుకుకు కారణం వెంటనే మంత్రులు జిల్లాల పర్యటనలు కావచ్చు, లేకుంటే ఇంకో రకంగా ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం కావచ్చు, సీఎం కూడా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ జరిగిపోయాయి. ప్రధానంగా అయితే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి నోటీసులు అంటూ మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరలేపింది. ఈ డ్రామా 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మళ్ళీ తెర మీద తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు కిషన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. కిషన్ గారు, ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారని యావత్ తెలంగాణ చూసింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు చూశారు. కేసీఆర్ అడగరా ఏంటి అసలు పాలన గురించి అని. అడిగారు, తూర్పార బట్టి 6 గ్యారెంటీలు కావచ్చు అన్ని గురించి కడిగి పారేశారు. దానికి సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి ఏవేమో మాట్లాడడం ఏంటి అసలు? అంటే సబ్జెక్ట్ లేదు, విషయం లేదండి. ఇవాళ సబ్జెక్ట్ లేదు కాబట్టే మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగానే ఇమీడియట్గా ఆ రోజు వచ్చి ఫోన్ పట్టుకొని అవన్నీ కూడా పట్టుకొని ఏదేదో ప్రయత్నాలు చేసి నేను మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెడతాను, అన్నీ తీసుకొని వచ్చి పేపర్స్ తీసుకొని వచ్చి పెడతాను. మరి మంత్రిగా ఉండి వెనుక అందరు అధికారులను కూర్చోబెట్టుకొని ఒకళ్ళు చిట్టీలు రాసిస్తున్నారు, ఒకళ్ళు ఫోన్ అందిస్తున్నారు, ఒకళ్ళు ఇంకొకటి ఇస్తున్నారు, అంతా నోట్స్ ఇస్తూనే ఉన్నారు. మళ్ళా మరుసటి రోజు పెడతానంటే ప్రిపేర్ కాలేదన్నట్టే కదా. కేసీఆర్ గారు ఎవరు ఫోన్ పట్టుకొని ఏం నోట్స్ పెట్టుకోలేదు, ఎస్ఎంఎస్లు ఎవరు పంపలేదు, కూర్చొని అనర్గళంగా తెలంగాణ మీద వారికి పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర పోరాటం విషయం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత వారు చేసిన ప్రయత్నాలు, క్లియరెన్స్లు, ఏ ప్రాజెక్టులకు ఎక్కడి వరకు అనుమతులు వచ్చినాయి, ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది, దాన్ని ప్రజలు ఎంతవరకు అనుభవించిండ్రు అనేది, దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఏందనేది ఇది మొత్తం కూడా మాట్లాడిండ్రు. వాస్తవానికి స్ట్రైట్ క్వశ్చన్, కేసీఆర్ గారి ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద 90 టీఎంసీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఏమని చెప్తుంది, 90 టీఎంసీ అని చెప్తుంది. మీరేమని లేఖ రాసిర్రు, 45 టీఎంసీ అని లేఖ రాసిర్రు. ఇది వాస్తవమా కాదా? ఇవాళ క్యాన్సిల్ చేసుకోండి. 45 టీఎంసీ అని 90 టీఎంసీ విషయం మీద మీరు లేఖ రాయండి కేంద్రానికి. ఎన్జీటీలో రజత్ కుమార్ గారు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎప్పుడు 2015 నుంచే ఆనాటి నుంచే పోరాటం చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2015లో అయితే మరి కాంగ్రెస్లో లేదు కదా. ఇంకోటి అండి, అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది వీళ్ళు ఏదో 2 సంవత్సరాల ప్రభుత్వం అని ఎందుకు అనుకుంటారు? కాంగ్రెస్ కొత్తగా ఏం లేదు కదా. కాంగ్రెస్ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటి నుంచో మంత్రి ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మంత్రి ఉన్నారు. సోనియా గాంధీ గారు ఎప్పుడో వచ్చి హామీ ఇచ్చిపోయారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తామని. రాహుల్ గాంధీ గారు ఎప్పుడో వచ్చి 2012-13 యూపీఏ మేము ఇస్తాం, జాతీయ హోదా ఇస్తాము అని హామీ ఇచ్చిపోయారు. సో మళ్ళీ ఇంకోటి, అసలు ఎందుకు మాట్లాడారు కేసీఆర్ గారు అనేది చాలా ఇంపార్టెంట్, ఆలోచించాల్సిన అవసరం. పుట్టిగా కాదు, చాలా క్యాల్కులేటివ్గా, చాలా పాయింటెడ్గా, పర్టికులర్లీ ఏంటిదంటే చాలామందికి మనకు గుర్తుండే ట్రాక్ రికార్డ్. డిసెంబర్ 27, 2023 అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోదీ గారిని కలిసారు. కలిసినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద మాకు జాతీయ హోదా కావాలి అని వారిని అడిగి ఆనాడు కూడా కేంద్రము సానుకూలంగా సపోర్ట్ చేసింది అని ప్రకటన ఇచ్చారు. ఎప్పుడు 27 డిసెంబర్ 2023. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే డిపిఆర్ రద్దయితే రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఎట్లా వెళ్ళి అడుగుతారు చెప్పండి? అది జాతీయ హోదా కావాలి. అంత తెలివిలేనోళ్ళ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే డిపిఆర్ కూడా లేదు, డిపిఆర్ రిజెక్ట్ అయిందంట. ఇవాళ ఇది నిజమే అనుకుంటే డిపిఆర్ఏ లేకపోతే ఎందుకు పోయి అడుగుతారు చెప్పండి నాకు, కరెక్టా కాదా? డిపిఆర్ రిజెక్ట్ కాలేదు కేసీఆర్ గారి టైంలో, రిజెక్ట్ అయింది డిసెంబర్ 2024లో. ఆ తర్వాత మళ్ళీ అప్రైజల్ 2025 ఇదంతా కూడా. కానీ ఎందుకు పార్లమెంట్లోనే సమాధానం చెప్పారు కదండి. ఉన్న పార్లమెంట్లో లోక్సభలో అడిగితేనే దాన్ని రద్దు చేసింది డిసెంబర్ 2024లో అని చెప్పారు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు ఏం చేసినారు? 2 years టైం ఇచ్చారు. ఇవాళ మనం ఎక్కడున్నాం? December 2025. ఎందుకంటే ఇమీడియట్గా అడుగుతేనేమో ఇప్పుడు కేటీఆర్ గారినేమో హరీష్ రావు గారినేమో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? బావ బొమ్మర్దులు ఎంత ఆత్రంలో ఉన్నారు, మా మీద పడుతున్నారు, మమ్మల్ని రోజు ప్రశ్నిస్తున్నారు, సోషల్ మీడియాలో అడుగుతున్నారు, బయట అడుగుతున్నారు, మాకు సమయం ఇవ్వరా. కేసీఆర్ గారినేమో రివర్స్, మమ్మల్ని అడుగుతలేరు, మమ్మల్ని అడగాలి, మమ్మల్ని రోజు నిలదీయాలి, మా దగ్గర రావాలి. ఇదంతా డ్రామా. చాలా సబ్జెక్టుగా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడితే సబ్జెక్ట్ లేని ముఖ్యమంత్రి గారేమో చిట్ చాట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టాలి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రిజెక్ట్ అయింది ఎప్పుడు? లేఖలు ఉన్నాయి చాలా స్పష్టంగా. రజత్ కుమార్ గారు కేంద్రానికి రాసిన లేఖ ఉన్నది, కేంద్రం పార్లమెంట్లో చెప్పిన సమాధానం ఉన్నది. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా డైవర్షన్ ఏంటిదంటే కొత్తగా ఈ ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ గారికి నోటీసులు, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నోటీసులు. అంటే ఎట్లా డైవర్ట్ చేద్దాం? ఇలా మొత్తము కేసీఆర్ గారి ప్రెస్ మీట్ గురించి ఇవాళ ఉక్కిరి బిక్కిరై ముఖ్యమంత్రి గారు చిట్ చాటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిట్ శ్రీహరి గారు, జూపల్లి గారు, ఇంకేదైనా పేర్లు మర్చిపోయినా, శ్రీధర్ బాబు గారు, 6 మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు. అంటే మంచిదే, ఎందుకంటే దమ్మున నాయకుడు అక్కడ. సబ్జెక్టు మీకు సబ్జెక్ట్ లేదు. ఇవాళ అందరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. వారు ఎత్తిన బ్రిలియంట్ పాయింట్స్ ఏంటిదంటే, అవును నువ్వు అంబానీకి భూములు ఎట్లా ఇచ్చేస్తావు, జూ పార్క్ ఎట్లా అప్పచెప్పేస్తావు, నువ్వు వాంతారాకి నీ కేంద్రంలో ఉన్న నీ సెంటర్లో ఉన్న నీ ఏఐసీసీ లీడర్లు దాన్ని అపోజ్ చేసిరు కదా, నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు, సల్మాన్ ఖాన్కి భూమి ఇచ్చేయడానికి ఏంది ఇదంతా, అండ్ గ్లోబల్ సమిట్ పేరు మీద ఫేక్ ఎంఓయూలు, ఇవన్నీ కేసీఆర్ గారు లేవనెత్తారు. దాని మీద సమాధానాలు చెప్పండి. ఇవాళ ఒకటి ఏంటిదంటే అమెజాన్ ప్రైమ్ లాగా అనుముల జోన్ ప్రైమ్ వెబ్ సిరీస్ అండి. ఫస్ట్ సీజన్, ఇప్పుడు 7వ సీజన్కి వచ్చినాం మనం. ఈ 2 సంవత్సరాల్లో ఈ వెబ్ సిరీస్ 7వ సీజన్కి వచ్చినాం. ఫోన్ ట్యాపింగ్ అనే ఒక వెబ్ సిరీస్ సినిమా నడుస్తుంది. ఫస్ట్ సీజన్ లేదనగానే పెద్ద హడావిడి. ప్రభుత్వంలోకి వీళ్ళు రాగానే ఫస్ట్ డిసెంబర్లో ఏం నడిచింది? అయ్యా మీరు రుణమాఫీ 2 లక్షల రూపాయలు అన్నారు కదా, రాగానే December 9న ఒకటే దఫాలో మేము చేసేస్తాం 2 లక్షల రూపాయలని. 2 లక్షల రూపాయలు చేసిరా? చేయాలి. ఒకటే దఫాలో అందరికైందా? అసలు కానేలేదు, చాలా మందికి ఇంకా కూడా కాలేదు. కానీ అది డైవర్ట్ చేయడానికి ఏం చేసిర్రు? 10 లక్షల ఫోన్ ట్యాపింగ్లు అయినాయి. వాటికి సంబంధించిన డివైసెస్ ఇవన్నీ కూడా మాకు మూసీ నదిలో దొరికినాయి. ఏడున్నాయి చెప్పండి ఇవాళటి వరకు ఎక్కడన్నా కూడా? ఇవాళటి వరకు ఒక్కసారైనా ఏసీబీఓ దాన్ని లేకపోతే సిట్టో ఎవరు విచారణ చేస్తారో ఏనాడైనా ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టిర్రా చెప్పండి? 10 లక్షల ఫోన్లు ఇవన్నీ. వెబ్ సిరీస్ నంబర్ 1 రుణమాఫీ డైవర్ట్. తర్వాత ఏమైంది? గ్యారెంటీలు, పెన్షన్ 4,000 రూపాయలు ఇవన్నీ అన్నావు కదా, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తావు అనగానే ఇమీడియట్గా ఆ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్, భుజంగన్న అరెస్ట్, తిరుపతి అన్న అరెస్ట్, భుజంగరావు అరెస్ట్, రాధాకిషన్ రావు అరెస్ట్, ఆఫీసర్స్ని అరెస్ట్ చేసేసారు. వాళ్ళంతా మెడల్స్ తీసుకున్న వాళ్ళు, ప్రెసిడెంట్ మెడల్ అట్లాంటి ఆఫీసర్లు వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ వరకు కూడా ఏం తేల్చకుంటే వాళ్ళకు బెయిల్ రావడము అవన్నీ కూడా జరిగినాయి. అట్లా మళ్ళీ ఏమైంది? ఈ గ్యారెంటీస్, 4,000 రూపాయల పెన్షను ఇదంతా డైవర్ట్, అది కూడా అటు ఆయే. తర్వాత మనకు ఎండాకాలం వచ్చింది, నీళ్ళ ఇబ్బందులు, విద్యుత్ కోతలు ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ వచ్చినాయి. ఇక నీళ్ళది విడుదల చేయండి ఇదంతా డిమాండ్ వచ్చేసరికి ఇవన్నీ ఆ డీసీపీ రాధాకిషన్ రావు గారిని అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ వీరు చాలా దగ్గర, కేసీఆర్ గారికి దగ్గర, ఇది అది ఆ ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో చేసిర్రు అని చెప్పారు, వేసారు. అది కూడా ఏం తెలుసు. తర్వాత రైతు బంధుకు టైం వచ్చింది. రైతు బంధు ఇవ్వాలి, మీరు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. ఆల్రెడీ పంటకు ఎగ్గొట్టేసారు, ఇవ్వండి అని హరీష్ రావు గారు మాట్లాడగానే మీకు గుర్తుంటే ఏమైంది? సీజన్ నంబర్ 4 వచ్చేసింది. అప్పటి హరీష్ రావు గారి మీద వేసారు. ఆ చక్రధర్ అనే ఒక కాంగ్రెస్లో ఉండే అప్పుడు హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ చేపించింది హరీష్ రావు గారే ఇది అది అనేసి చెప్పారు. ఏమైంది? అది హైకోర్టు కొట్టేసింది కాదా? వాస్తవం కదా, హైకోర్టు కొట్టేసింది. హరీష్ రావు గారు ఇదంతా రాజకీయ కక్షతోని ఫోన్ ట్యాపింగ్ కేసేస్తారు అని అది కొట్టేసింది. ఇక తర్వాత మళ్ళీ ఇంకా పబ్లిక్ ఇష్యూస్, తెలంగాణ ఇష్యూస్ మీకు గుర్తుంటే పవర్ కమిషన్ ఏదో వేసారు కేసీఆర్ గారి మీద. ఆ కమిషన్ కాస్త సుప్రీంకోర్టు ఆ చైర్పర్సన్ ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చిండని ఆయన తొలగించింది. మళ్ళీ తర్వాత గ్రూప్స్ ఇష్యూస్ వచ్చినాయి, ఇవన్నీ కూడా కోర్టు స్టేట్మెంట్స్ ఇచ్చినాయి. వీటి నుంచి డైవర్ట్ చేయడానికి ఏం చేసింది? బండి సంజయ్ గారిని పిలిపించుడు, ఈటల రాజేందర్ గారిని పిలిపించుడు, రఘునందన్ రావు గారి స్టేట్మెంట్. రఘునందన్ రావు గారు మీడియాకు వచ్చి
నా ఫోన్ కూడా అయినట్టుంది అనగానే మీ ఫోన్ అయిందా వచ్చేయండి మీరు కూడా వచ్చేసేయండి అనేసి మీడియా ముఖంగా వారు చెప్పారు నన్ను పిలవలేదు నాకు ఇప్పటివరకు ఇవ్వలేదంటే ఏమున్నది ఎంటర్టైన్మెంట్ చేద్దాం సీజన్ నంబర్ 5 నడుస్తున్నది రండి మీరు అందరూ అనేసి అక్కడ రైలు దేనికోసం అదే అసలు ఎట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాప్ అవుతున్నది అనేది ఎట్లా తెలుస్తుంది ఒక్క డివైస్ కూడా ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఏంది మొబైల్ ఫోన్ ని ఆ సంబంధించిన ఒక కమిటీకి పంపాలి ఆ కమిటీ టెస్టింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది కానీ అట్లా కాదు కదా ఇక్కడ వెబ్ సిరీస్ నడుస్తున్నది కదా సీజన్ నంబర్ 5 ఇక మనం సీజన్ నంబర్ 6 మర్చిపోద్దు మళ్ళా ఈ వ్యతిరేకత అవుతున్నది రకరకాల ఇష్యూస్ ఏమైనా మీ డిక్లరేషన్స్ ఏమైనా మీ హామీలు ఏమైనా మీ గ్యారంటీలు వీటి గురించి ఎక్కడ కూడా మనం మాట్లాడతలేం కదా అనగానే ప్రభాకర్ రావు గారు మొత్తం ప్రభాకర్ రావు గారు ఆయన ఎప్పుడో వస్తా అని సిద్ధంగా ఉన్నాడు కోర్టుకి తనకున్న ఫీజిబిలిటీస్ అవన్నీ తీసుకొని వచ్చారు అది నడిపించింది ఇవాళ వరకు అది కూడా తెలియలేదు ఇక అంతిమంగా మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక మీ హాలిడే అయిపోయిందయ్యా 2 సంవత్సరాల నుంచి మీరు నడిపిస్తున్న తమాషా అసలు పాలన నడుస్తలేదు అంశాలు ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద కానివ్వండి మీరు నడిపిస్తున్న ఇవాళ ఏ విధంగా ఇల్లు కూల్చివేతలు కానివ్వండి లేకపోతే రకరకాల ఇక గ్లోబల్ సమిట్ ఆ సమిట్ ఈ సమిట్ అన్ని ఈ బోగస్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా తేటతెల్లం చేసిన తర్వాత ఎక్స్పోజ్ చేసిన తర్వాత ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు సో ఇక 6 వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత సీజన్ నంబర్ 7 వెబ్ సిరీస్ అనౌన్స్ చేసేసారు నెక్స్ట్ మనం అందరం కూడా ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ సెషన్ తర్వాతనంట అంటే మళ్ళా ఇప్పుడు రేపో ఎల్లుండో కాదు నోటీసులు కాదు మళ్ళా ఈ మధ్యలో ఇంకొకటి ఏంటంటే ట్రైలర్స్ కూడా వస్తుంటాయి ఒక వెబ్ సిరీస్ లాంచ్ అప్పుడు ట్రైలర్స్ కూడా ఉంటాయి ఆ ట్రైలర్స్ ఏంది ఫార్ములా ఈ కాళేశ్వరం విచారణ ఇంకొకటి ఇంకేదన్నా విచారణ రకరకాల ఇట్లా టైంపాస్లు చేస్తూ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా ఒక వెబ్ సిరీస్ లాగా ఈ 2 సంవత్సరాలను నడిపించారు 2 సంవత్సరాలు పూర్తయినా వెబ్ సిరీస్ ఆగుతలేదు సీజన్ నంబర్ 7 కూడా చూద్దాం ప్రజలు కూడా చూస్తారు దీంట్లో ఏమీ లేదు అండ్ ఇవన్నీ కూడా ఫ్లాప్ అవుతుంది ఈ ఏవి కూడా హిట్ అయితే లేవు ఫ్లాప్ అయ్యి ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు కూడా ఏం చేసిర్రు అరే సినిమా వల్ల చేసిరట సినిమా వల్ల అంతే ఎందుకంటే ఇప్పుడు జడ్జులను నమ్మియాలి జడ్జులు సీరియస్ కావాలి ఈ కేసు మీద అనగానే అంటే జడ్జులు మీది కూడా చేసిరటే మా చేసిర్రా అని జడ్జులు పాపం వాళ్ళు సీరియస్ అవుతారు కదా జడ్జులు కానీ మసాలా లేదు అందులో ప్రజలకు అటెన్షన్ ఎప్పుడు కలగాలి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సినిమా వాళ్ళకి చేసిర్రంట ఇంతమంది హీరోయిన్లకు చేసిర్రంట అంటే తర్వాత చూస్తే మొన్న స్టేట్మెంట్ వాళ్ళకు నచ్చిన పత్రికలోనే ఈనాడులో వచ్చింది హీరోయిన్లది ఎట్లాంటిది జరిగింది లేదు ఇది లేదు తర్వాత ఇంకొకటి ఏం చెప్పారు అరే వాళ్ళ పిల్లలకు చేసిరట వీళ్ళ పిల్ల ఎవరి పిల్లని చేసిందో ఎవరి మొగునికి ఏ మొగునికి తెలుసు ఎవడన్నా వచ్చి మొగుడు బయటకు వచ్చి నా పిల్లంది చేసిరు అని అన్నారా కానీ ఇట్లాంటి మసాలా కొన్ని యూట్యూబ్స్ కానివ్వండి కొన్ని ఐటీ సెల్స్ కానివ్వండి ఇది నడిపిస్తే సినిమా కదా ఇప్పుడు ఇదంతా స్క్రిప్టే కదా నేను అందుకే ఏమంటున్నా ఇవాళ వరకు ఈ 6 వెబ్ సిరీస్ల విషయం మీద కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడిపిస్తున్నది అనుముల జోన్ ప్రైమ్ అంటే అనుముల రేవంత్ రెడ్డి గారు మాత్రం కానీ ఒక ఏసీబీ కానివ్వండి ఒక విచారణ సంస్థ కానివ్వండి ఇవాళ వరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఒక అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక డీజీపీ గారు ఒక కమిషనర్ గారు ఎవరన్నా కూర్చొని ఇది వాస్తవాలు అని చెప్పిన దాఖలా లేదు అలా రాష్ట్రం వెబ్ సిరీస్ చూపెడుతూ ఉన్నది వీళ్ళ దర్శకత్వం ద్వారా మొత్తం రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కాదు పాలన పడకేసి మొత్తానికి ఏదైతే వెబ్ సిరీస్ నడిపిస్తుంది ప్రధానంగా ఆరోపణలు చేయడం లేకుంటే అలిగేషన్ చేయడం కావాలని టార్గెట్ చేయడం రాజకీయ కక్ష సాధింపులకే పూనుకుంటుందని చెప్పేసి కిషన్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం కిషన్ గారు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ నోటీస్ సంబంధించి కావచ్చు లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ అంశం గురించి మాట్లాడుతుంది ఇదే అంశం కాదుగా ముందు కూడా చాలా అంశాల గురించి మాట్లాడినాక వెంటనే అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కేంద్ర మంత్రులు సహాయ మంత్రి ఏదైతే హోంమంత్రి కావచ్చు బండి సంజయ్ కావచ్చు వాళ్ళు కూడా వెంటనే స్పందిస్తారు ఇది స్వాగతిస్తున్నాం అది స్వాగతిస్తున్నాం అంటే బి టీం ఏ టీం ఎవరు అనుకోవాలి ఏంటి వాళ్ళు ఎందుకు స్పందించాల్సిన అవసరం వస్తుంది మిగతా అంశాల గురించి ఎందుకు స్పందించట్లేదు ఒకటండి మమ్మల్ని ఊకే అంటారు కానీ తెలంగాణ ప్రజలు నిజంగా కూడా కొంచెం ఆలోచిస్తే ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీకి ఎక్కువ థ్రెట్ ఎవరితోని తమిళనాడులో థ్రెట్ ఎవరితోని భారతీయ జనతా పార్టీకి డిఎంకే తర్వాత నిజంగా పవర్ఫుల్ అంటే ఏఐడిఎంకే ఉండే లేకుంటే కొత్తగా విజయ్ గారి పార్టీ ఉన్నది కానీ భారతీయ జనతా పార్టీకి సొంతంగా ఏం లేదు అక్కడ సేమ్ మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్తే భారతీయ జనతా పార్టీకి థ్రెట్ ఎవరు తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ మీకు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో నిలబడడానికి ఎవరు అవసరం ఉండే ఒక ఎన్సీపీ అవసరం ఉండే
ఒక అదేంది శివసేన ఏక్నాథ్ షిండే వాళ్ళ గ్రూప్ అవసరం ఉండే. ఇంకా మీరు బీహార్కి వెళ్తే జేడీయూ లేనిది భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా లేదు. ఇట్లా ఉదాహరణలు ఎన్నో రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఎక్కువ కూడా భారతీయ జనతా పార్టీకి ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అవన్నీ దూరం పోతున్నాం, పక్కన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏదన్నా ఉంది అంటే టీడీపీ, లేకపోతే అసలు లేదు. సో ఫస్ట్ భారతీయ జనతా పార్టీ చేసేది ఏంటంటే వాళ్ళకు థ్రెట్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, ఎందుకంటే బలంగా ఆ రాష్ట్రాల్లో గొంతుకలుగా ఆ రాష్ట్ర ప్రజల కోసం ఆ రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడేవారు. అండ్ ఒక్కసారి ఈ రాష్ట్రాలలో ఈ ప్రాంతీయ పార్టీల ఉనికిని ఖతం చేస్తే అప్పుడు మిగిలేది ఎవరు ఉంటారు? ఆ పార్టీలను సెకండ్ పార్టీలుగా చేసి తర్వాత కాంగ్రెస్ని తీసుకొని కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తర్వాత రిప్లేస్మెంట్ వీళ్ళు చేసుకోవచ్చు అని. ఇవాళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పోరాటం చేసేటట్టుందా? రాజస్థాన్లో కాంగ్రెస్ పోరాటం చేసేటట్టుందా? గుజరాత్ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు అసలు గుజరాత్ వైపే పోరు. అంటే నేను ఇంత లంబా చోడా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజలకు అర్థం కావాలి. రాజకీయాలు ఒక ప్రాంతీయ పార్టీని ఫస్ట్ జరిపేస్తే దాని తర్వాత కాంగ్రెస్ని కొడదాంలే అనే థాట్లో ఉంటారు. అందుకే నరేంద్ర మోదీ గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం ట్యాక్స్ కొడుతుంది, ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని అంటారు. విచారణ జరిగిందా? జరగలేదు. ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు పోతే అది ప్రభుత్వ నిర్లక్ష్యంతో పోతే కనీసం దానికి ఎన్డీఎస్ఏ వచ్చిందా? రాలేదు. సిగాచి బ్లాస్ట్ కూడా జరిగితే దాని మీద కూడా ఎలాంటి కేంద్రం విచారణ ఏమీ చేపట్టలేదు. ఈటల రాజేందర్ గారు ఒక మంత్రి గారు సతీమణి సెక్రటేరియట్లో ధర్నాలు అవుతున్నాయి, కాంట్రాక్టర్లు అందరూ వచ్చి 20% కమిషన్ అడుగుతున్నారు, వారి సతీమణి డైరెక్ట్గా పెద్ద సెంటర్ పెట్టుకున్నది, కమిషన్ అటే వస్తుంది అని అంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అటాక్ చేసిందే లేదు, ఏ ఈడీ ఐటీ సిబిఐ వచ్చింది లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుని మీద ఈడీ విచారణ జరిగింది, వాళ్ళ ఇంటికి వచ్చి రేడ్లు చేసిండ్రు, డబ్బుల మెషిన్లు వచ్చినాయి. మొన్ననే ఇటీవల ఒక భూ కబ్జాలో కేసు అయింది ఒక మంత్రి కొడుకు మీద, దానికి ఎఫ్ఐఆర్ చేసినందుకు ఒక సిఐని తొలగించిర్రు, అడిగెళ్ళి తీసేసిర్రు. కానీ ఏ బీజేపీ నాయకుడు కూడా దాని గురించి మాట్లాడలేదు, విచారణ లేదు. కొండా సురేఖ గారు ఒక మంత్రి, వారి ఓఎస్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్త మీద తుపాకీ పెట్టి 300 కోట్లు డిమాండ్ చేసిర్రు. సీఎం కార్యాలయంలో ఉన్న ఒక కీలక సీఎం అనుచరుడు అండ్ మంత్రి గారి ఓఎస్డి అని చెప్పారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంత్రి గారి నివాసం ముందు వచ్చిండ్రు. మంత్రి గారి కుమార్తె నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ముందు మొత్తం కూడా తుపాకీ పంపించింది సీఎం గారే, సీఎం గారి రైట్ హ్యాండ్ వచ్చిండు, మా ఓఎస్డి వీళ్ళందరూ వచ్చినారు. మంత్రి గారు ఆ ఓఎస్డిని టాస్క్ ఫోర్స్ పోలీస్ ముందే మంత్రి గారి అధికారిక వాహనం, ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడాడు, దాని మీద విచారణ ఉండదు. సో ఇన్ని ఉదాహరణలు చెప్పిన మీకు. కానీ ఇక్కడ ఫార్ములా ఈకైతే కిషన్ రెడ్డి గారు గెస్ట్గా వచ్చిండ్రో, ఏ అనురాగ్ ఠాకూర్ గారు కేంద్రంలో ఉన్న అప్పుడు క్రీడా శాఖ మంత్రి బీజేపీ వారు వచ్చి అవార్డు కూడా ఇచ్చిర్రు. కానీ వాళ్ళ బండి సంజయ్ గారు ఇంకొకరు బీజేపీ వాళ్ళు ఫార్ములా ఈ కుంభకోణం కేటీఆర్ని చెల్లి. కాళేశ్వరం దేవేంద్ర ఫడ్నావిస్ గారు వచ్చిండ్రు, రిబ్బన్ కటింగ్ చేసిర్రు. నితిన్ గడ్కరీ గారు గొప్పలు చెప్పిర్రు, అసలు నేనే అనుమతులు ఇప్పించిన కాళేశ్వరంకి అని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న మళ్ళా అదే బీజేపీ వాళ్ళు చేయండి విచారణ చేయండి, జైలుకు పంపండి కేసీఆర్ గారు. సో ఇవాళ ఫోన్ ట్యాపింగ్, అరే పెగాసస్ కా బాప్ ఎవరు? బీజేపీ కదా, కేంద్రంలో ఉన్న బీజేపీ. పార్లమెంట్ ఎన్ని సెషన్లు ఆగిపోయిందండి, పెగాసస్ అనే దాన్ని తీసుకొని వచ్చి ఇవాళ చేస్తురని వీళ్ళ సంపినోళ్ళే సంతాపం తెలిపినట్టుంది అన్నట్టు ఇమీడియట్గా సందెట్లో సడేమియా అని వాళ్ళ ఎట్లా టార్గెట్ చేద్దామా, కేసీఆర్ గారిని ఎట్లా టార్గెట్ చేద్దామా, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఎట్లా టార్గెట్ చేద్దామా అని బీజేపీ వాళ్ళు ఎప్పుడు దూరుతూ ఉంటారు. అసలు బీజేపీని అడగాల్సిన క్వశ్చన్ ఏంటిది? నువ్వు కేంద్రంలో ఉండి మాకేం చేసినావు? మా నీళ్ళ వాటా విషయం మీద నువ్వు ఏం చేసినావు? మాకు నిధుల విషయం మీద ఏం చేసినావు? నువ్వు మాకు ఏం శాంక్షన్ చేసినావు? ఏమన్నా అంటే మేము బియ్యం ఇచ్చినాము, మేము గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు. కానీ నువ్వు ఏదైనా డిఫెన్స్ కారిడార్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చినట్టు మాకేమన్నా ఇచ్చినాము? మేము ఐఐఎం అడుగుతాము, ఐఐటి అడుగుతాము, మేము రైల్ కోచ్ ఫ్యాక్టరీ అడిగినాము. పెండింగ్ ఎన్నో ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్న హక్కులు ఉన్నాయి, వాటి గురించి నువ్వు ఇవ్వవు. అసలు చేసిందేం లేదు. మీరు ఒక సెప్టిక్ ట్యాంక్ ఓపెనింగ్ చేసి, వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ చేసి, రిబ్బన్ కటింగ్లు చేసే బాపతి మీది.
కుర్కురేలు వంచే బాపతి మీది. అసలు రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఏంటి? మీరు ఏం తీసుకొని వచ్చారు? ఒక పెద్ద కంపెనీని తీసుకొని వచ్చారా మీరు? మోదీ గారు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో యోగి గారి దగ్గర వైబ్రెంట్ సమిట్ పెట్టిస్తున్నారు. అంబానీ, అదానీ అట్లాంటి వాళ్ళు పోతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదో గ్లోబల్ సమిట్ అని పెట్టిర్రు. సరే, పనికిరాని సమిటే, కానీ మనం ఒక సెకండ్ మన రాష్ట్రంగా మన ముఖ్యమంత్రి గారు అని సపోర్ట్ చేస్తే దానికి ఏ అంబానీ రాడు, పెద్దదాని రాడు. కానీ అక్కడ కూడా చాలా ఏదైతే ఒక మంచి వెళ్ళి కూర్చుని ఏదంటే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి 10 ఏళ్ల పాలనకు సంబంధించి అక్కడ ప్రస్తావన వచ్చింది, కేసీఆర్కి సంబంధించి ప్రస్తావన వచ్చింది. వీరు సంబంధించి వీరు తెచ్చుకున్నటువంటి మనుషులే వీరి గురించి మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే అక్కడ బెడిచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా దాచిపెట్టిన దాచినటువంటి అభివృద్ధి తెలంగాణలో ఉన్నది. మీరు కళ్ళకు అద్దాలు వేసుకొని తిరుగుతూ ఉండాలి, కళ్ళకు కనబడకుండా అద్దాలో పట్టీలు కట్టుకొని మీరు తిరుగుతూ ఉండాలి. మీరు ఏం చేసిర్రు? మొత్తం ఏఐ విజువల్స్ తీసి పెట్టినరు. మీకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కనబడదు, హైదరాబాదే మాట్లాడుకుందాం. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కనబడదు, మీకు సచివాలయం కనబడదు, మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కనబడదు 125 అడుగులది. పోనీ ఇవి కాకుండా కేవలం సుందరీకరణలో భాగం కాదు, మీకు ఆర్యూబీలు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు, టీ హబ్, టీ ఫైబర్ ఇవేమి చూపెట్టకుండా నువ్వేం చేసినావు? ఒక నెమలిని విజువల్ ఏఐ ద్వారా చేసి నువ్వు రాజమౌళి ఎఫెక్ట్స్ చూపెడితే నువ్వు దాన్ని బీజేపీ కూడా అక్కడ పోయి కూర్చొని కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయిను. సో ఇవాళ మొత్తం కూడా ఏంటిదంటే దీంతో అర్థమవుతున్నది ఏంటి చెప్పండి? మేము అనేది మేము మిగతా వాళ్ళలాగా కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ వాళ్ళు అంటారు ఏంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. కానీ వీళ్ళిద్దరు రాష్ట్రంలో ఏంటిది అని అంటే ఫస్ట్ థర్డ్ ప్లేయర్ని జరిపేసి ఇద్దరం ఫైట్ చేసుకుందాం. రేపు ఇదే జరిగితే ఏమవుతుంది తెలుసా? కాంగ్రెస్ వాళ్ళకు మనం మైక్ పెట్టినాం అనుకోండి, సోనియా గాంధీ గారు December 9th రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి రోజు, తెలంగాణ తల్లి దినోత్సవం. మనం క్రిస్మస్ జరుపుకుంటున్నది సోనియా గాంధీ గారి వల్లనే, మనం రంజాన్ జరుపుకుంటున్నది రాహుల్ గాంధీ గారి వల్లనే, మనము బతుకమ్మ చేసుకుంటున్నది ప్రియాంక గాంధీ వాద్రా గారి వల్లనే అనేది ఇదే నడుస్తుంది స్కెచ్. ఇక మనము బండి సంజయ్ గారి దగ్గరికి పోయినాం, బీజేపీ దిక్కు చూసినాం అనుకోండి, ఇక బీజేపీ వాళ్ళని అంటారా పాకిస్తాను, లేకపోతే నిజాము, లేకపోతే సర్జికల్ స్ట్రైకు, ఇవే ఉంటాయి. తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు, మన రైతులకు కావాల్సిన రైతు బంధు కానివ్వండి, లేకపోతే మనకి ఇక్కడ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఇది మాట్లాడేది ఎవరు చెప్పండి? మీకు ఏనాడైనా బండి సంజయ్ గారు పార్లమెంట్లో వీటి గురించి మాట్లాడినట్టు వినబడ్డదా? మీకు ఏనాడైనా ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నది అరే మన బీసీ 42% గురించి మాట్లాడతలేరు చూడండి. వీళ్ళు పార్లమెంట్ సెషన్ అయిపోయింది కదా, స్వాహ మింగేశ్వరు. గంత రాహుల్ గాంధీ గారు పోటుగారు వాళ్ళు మేమే కులగణన ఇది తెలంగాణ మోడల్ అన్నట్టు, మరి ఏం సాధించింది మీ కులగణన? 42% సాధించిందా? సాధించలేదు. సో ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయి. మాట్లాడుతున్న కేసీఆర్ గారిని ఒకటే అండి, అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు గమనించాలి. కేసీఆర్ గారు బయటకు వచ్చి తెలంగాణ ప్రజలకు ఇంపార్టెంట్ అంశాలను మాట్లాడారు. మూకుమ్మడి దాడి బండి సంజయ్ గారు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ గారు. ఇంకా ఇదంతా చూసినాక ఇంకెవరికన్నా ఏమన్నా అనుమానం ఉంటుందా దట్ బీఆర్ఎస్ అనేది ఎవరికన్నా లొంగిపోతుందని? లొంగుతలేము కాబట్టే మమ్మల్ని కార్నర్ చేయడానికి భయపెట్టిస్తున్నారు. కేసులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేసు వేస్తే గవర్నర్ ఆమోదిస్తారు. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, మీరు అవునన్నా కాదన్నా గవర్నర్ ఏ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిండో అందరికీ తెలుసు. ముందున్న గవర్నర్ గారు ఎంత ముప్పు తిప్పలు పెట్టిండ్రో అందరికి తెలుసు. ఇక్కడ రాజకీయాలు చేసి తమిళనాడు అధ్యక్షురాలుగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి గవర్నర్గా ఉండి ఇవాళ మళ్ళా పోయి తమిళనాడులో ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు, ప్రత్యక్ష రాజకీయాలు. ఇవాళ మళ్ళా గవర్నర్ గారిని తెచ్చారు. కేటీఆర్ మీద మేము కేసు వేద్దాం అనుకుంటున్నాం, గవర్నర్ గారు ఏమంటారు అంటే వేసేయండి ఆమోదం చెప్తున్నా కదా, వేసేసారు కేటీఆర్ గారి మీద. మేము సిబిఐకి ఇస్తున్నాం మీరు చూసుకుంటారా అంటే వేసేయండి మేము సిబిఐని తెచ్చేస్తాం, కేసీఆర్ని కదా ఇబ్బంది పెట్టారు కదా పెట్టేసేద్దాం. ఇట్లా ఇద్దరు కలిసి రాష్ట్రానికి ఏం చేసేటట్లేదు. కానీ సిబిఐ, ఈడీ, ఐటీఐ అదే విషయం మీద వాళ్ళ చేసే అవినీతి కానివ్వండి, వాళ్ళ తెలంగాణ వైపు వైఖరి కానివ్వండి, దాన్ని మాట్లాడతలేరు. వాళ్ళ పాయింట్ ఏంది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇది చేస్తే కాంగ్రెస్ ఇట్లా ఒత్తిడి పెడితే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే నేను కేసులు పంపిస్తా, మీరు కేసు వేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లొచ్చి మీ దగ్గర లొంగినరో కేసీఆర్ గారిని కూడా లొంగ తీసుకుందాం
వచ్చి మోకాళ్ళ మీద ఉండి నాకు ఈ కేసులు వేస్తున్నాను. కేసీఆర్ గారు అట్లా లొంగుతలేరు కాబట్టే 2014 నుంచి ఇదే ఇప్పటికప్పుడు ఎప్పుడు కాదు ఎప్పుడు రెగ్యులర్ గా వీళ్ళు తోక పార్టీ, ఇది వీళ్ళు బి పార్టీ, బి టీం, డి టీం. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి, ఇవాళకి కూడా నిలబడి కొట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ బూతులు వింటున్నాము, వాళ్ళ శాపనార్థాలు వింటూనే ఉన్నాం. సో అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు గమనిస్తారు ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏం చేస్తున్నాయి అనేది. వాళ్ళిద్దరు కలిసి ఈ కేసులు వేసినా కూడా ఒరిగేది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కేసులు వేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదుర్కొంటారు. కాకపోతే ప్రజాక్షేత్రంలో మాత్రం తగిన సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.